హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. వన మహోత్సవంను ఓ పండగలా జరపాలి, పచ్చదనం పెంచి రాబోయే తరాలకు ఆరోగ్యవంతమైన గాలి ఇవ్వాలన్నారు మంత్రి సవిత. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం పూలేకమ్మ గుడి సమీపంలో శుక్రవారం ఎకో పార్క్ లో వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన చెట్లను మంత్రి సవిత, కలెక్టర్ చేతన్లు చెట్లు నాటి వాటికి నీరు పోశారు. అనంతరం మంత్రికి అటవీ శాఖ అధికారులు మొక్కను అందించి సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టామని, మన రాష్ట్ర వ్యాప్తంగా 33% పచ్చదనం పెంచి అడవులను పెరిగేలా చేయాలని, రాబోయే తరాలకు మంచి గాలి, నీడ అందించాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాడు జగన్ చెట్లు నరికి పరదచాటు సీఎంగా పేరుగాంచాడని, నేడు పచ్చదనం పెంచడం, రాష్ట్రం అభివృద్ధి చేసే సీఎంగా చంద్రబాబు గారు చరిత్రలో నిలిచిపోతారన్నారు. డిఎఫ్ఓ రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ పూలేకమ్మ సమీపంలోని అడవి ప్రాంతంలో 5 హెక్టార్ల అడవి స్థలంలో యోగా సెంటర్, ఫుడ్ కోర్ట్, పార్కు, ఆఫీస్, బాత్రూమ్, చిల్డ్రన్ ఏరియా, ఓపెన్ జిమ్, వాకింగ్ పాత్, ఇంటర్నేషనల్ రోడ్స్ ఏర్పాటు చేస్తున్నామని, దాదాపు 2 కోట్లతో ఈ పార్కు నిర్మిస్తున్నామని, అడవి జంతువుల నుండి ప్రజలకు ఈ పార్కులో రక్షణ ఉంటుందని, కుటుంబ సమేతంగా ఈ థీమ్ పార్కులో అందరూ సరదాగా గడపవచ్చు అన్నారు. ఈ పార్కు 2025 మార్చి నాటికి పూర్తి అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ తహసీల్దార్ శ్రీధర్, సబ్ డిఎఫ్ఓ ఆనంద్, ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరెడ్డి, అటవీ శాఖ శిరీష, మాజీ డిఎస్పీలు నారాయణస్వామి, వెంకటరాముడు, పెనుకొండ, సోందేపల్లి, రొద్దాం మండలాల తేదేపా కన్వీనర్లు శ్రీరాములు, సిద్ధలింగప్ప, నయహరి, డివి ఆంజనేయులు, వడ్డే సూరి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. నమస్తే మేడం. తోడ్పడతానని, పచ్చని చెట్టు ప్రగతికి సోపాన మార్గమని, ప్రకృతితోని సతమతలు స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వనోత్సవ కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వనోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే చెట్టును కాపాడుకోవడం, పర్యవేక్షణ కాపాడుకోవడం మనందరి బాధ్యతగా ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. గత 5 సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1.5 కోటి మొక్కలు కూడా ఈరోజు ఈ సంవత్సరంలో మనం ప్లాంటేషన్ చేయబోతున్నాం. అదేవిధంగా ఈ డిస్టిక్లో, మన సత్యసాయి డిస్టిక్లో కూడా 25 లక్షల ప్లాంటేషన్ కూడా మనం చేయబోతున్నాం. అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉందని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రజలందరినీ కోరుకోవడం కూడా ఒకటే, ఈరోజు అడవులతో పాటు ప్రతి వాడలోనూ, ప్రతి ఇంటికాడ కూడా మనం చెట్లు పెట్టి దాన్ని పర్యవేక్షణ చేయవలసిన బాధ్యత మన అందరికీ ఉందని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఒక పక్క ఉపాధి పెరగాలంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వచ్చినప్పుడు కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. అలాంటి సమయంలో మనం ఆల్టర్నేటివ్ చెట్లు కూడా కాపాడుకోవాలి ప్రతి ఒక్కరిది ఉందని తెలియజేస్తూ, ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఎన్నో శుభదినాలు ఉంటాయి. ఒక పక్క బర్త్డేలు కావచ్చు, వెడ్డింగ్ డే కావచ్చు, అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ఒక్క చెట్టును నాటి వాళ్ళందరూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ, ఈ కార్యక్రమం నిజంగా చాలా అవసరమైన ప్రోగ్రాం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి 2 నెలల్లోనే ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు అంటే అభివృద్ధి బాటలో రాష్ట్రం వెళ్తా ఉంది, ప్రభుత్వం అలాగే పనిచేస్తుంది. అంతేకాకుండా నిజంగా గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. ఎంతో బాధ్యతగా వ్యవహరించిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అలాంటి మీటింగులు పెట్టినప్పుడు చెట్లు నరికి పరదాలు కట్టి వచ్చారు. కానీ ఈ రోజు ఒక పక్క ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చెట్లను కాపాడండి,
చెట్లు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉందని విషయాన్ని సందేశిస్తూ అందరినీ కార్యాచరణలో పెట్టడం నిజంగా చాలా ఆనందంగా ప్రజలు కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా వహించవలసిందిగా కోరుకుంటున్నారు. రవీంద్రనాథ్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ సొసైటీ డిస్ట్రిక్ట్. ఇక్కడ పెనుగొండ రేంజ్కి సంబంధించి పెనుగొండ టౌన్కి 3 కిలోమీటర్ల దూరంలో సముద్రపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ హైవే పక్కన, బెంగళూరు హైదరాబాద్ హైవే పక్కన నగరవనం పెనుగొండ ఎకో పార్క్ పేరుతో మనకి లాస్ట్ ఇయర్ శాంక్షన్ అయింది. అది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నగరవన యోజన కింద మనకి ప్రపోజల్ పంపిస్తే వచ్చిందండి. దాని కింద మనకి 140 లక్షలు శాంక్షన్ అయినాయి. అందులో ప్రజెంట్ మనము 70 లక్షల ఖర్చు పెట్టాము. దీనికి మనము ఫెన్సింగ్ వేసాము. తర్వాత ఒక టాయిలెట్, ఆఫీస్ రూము, యోగా సెంటర్, ఒక సంపు కట్టాము. లోపల రోడ్స్ పాత్వేస్ చేసాము. కొన్ని మొక్కలు తెచ్చుకున్నాము. అలాగే చిల్డ్రన్ పార్కు, ఓపెన్ జిమ్ అవి పెట్టామండి. ఇంకా కరెంటు కూడా కనెక్షన్ కూడా హైవే ఎమ్మడి పెద్ద లైన్ లాగేసి కరెంట్ తీసుకున్నాము. ఇంటర్నల్ పైప్ లైన్ సిస్టమ్ కూడా చేస్తున్నాము. ఇప్పుడు జరుగుతుంది వర్క్. ఒక బోర్ వేసి 2 బోర్లు వేసాము. ఒకటి ఫెయిల్ అయింది, ఒకటి సక్సెస్ అయింది. అలాగే ఇంకా మనము ఫుడ్ కోర్ట్ కూడా చేసామండి. చేసాము. ఇంకా పగోడాస్ కట్టాలి. పగోడాస్, ఇంకా అడ్వెంచర్ ఐటమ్స్ ఏదన్నా ట్రెక్కింగ్ పార్క్స్ చేయాలి. ఇంకా కొన్ని థీమ్ పార్క్స్ చేయాలనుకుంటున్నామండి. స్పెషల్గా ప్రజలకు ఉపయోగపడే వనాలు ఏమన్నా చుట్టుపక్కల వాళ్ళకి బాటనైజేషన్ సంబంధించిన మొక్కలు కూడా కావాలని, స్పెషల్గా రేరుగా దొరికే మొక్కలు కూడా నాటాలనేసి, అలాగే బ్యూటిఫికేషన్, దాంతోపాటు పూల మొక్కలు కూడా కొంచెం ఆహ్లాదంగా రావడానికి. ఈ ఎకో పార్క్ ఎదురుగా ఒక మసీదు, ఒక అమ్మవారి గుడి ఉంది, ప్లస్ ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉంది, హైవే ఉంది. ఈ హైవే వెళ్ళే వాళ్ళకి కూడా ఈ కాఫ్టేరియా, ఫుడ్ కోర్ట్ పనికొస్తుంది. బెంగళూరు హైదరాబాద్ వెళ్ళే హైవే అయితే. అలాగే టెంపుల్కి, మసీదుకి వచ్చే వాళ్ళు కూడా మనకి వీకెండ్స్ కానీ, హాలిడేస్ అప్పుడు, ఫంక్షన్స్, పండుగలప్పుడు కూడా వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే పిల్లలు టౌన్లో కూడా బర్త్డే ఏదైనా చేసుకోవాలన్నా కూడా అందరూ కలిసి మన దగ్గర ఇక్కడ యోగా సెంటర్లో కూడా చేసుకోవచ్చు. ఓపెన్ కూడా చేసుకోవచ్చు. అలాగే పిల్లలు బర్త్డే పార్టీస్ కానీ, స్కూల్ ఫంక్షన్స్ కానీ అన్నీ కూడా చేసుకుంటారని అనుకుంటున్నాం. దీనికి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా పెనుగొండ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు వాడుకోవడానికి. ప్రకృతి యాక్చువల్లీ ఎగ్జిస్టింగ్ ఇక్కడ మంచి వరం ఏంటంటే చెట్లు ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ బాగా పచ్చదనం ఉంది. వాకింగ్ అసోసియేషన్ కూడా వస్తారు. ఫ్యూచర్లో మనం మెయింటెనెన్స్ ఎందుకు ఖర్చు పెట్టాలంటే మనకి స్కీమ్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది అంతే. తర్వాత మెయింటెనెన్స్ ఉండాలి కదా. దీనికి వాచ్మెన్ ఉండాలి, నీళ్లు పట్టాలి, తర్వాత ఏదైనా రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఉండాలి కాబట్టి దానికి కొంచెం యూజర్ ఫీజు కడతాం అనమాట. ఎవరైనా వచ్చి ఉండడానికి అంటే ఆ డబ్బులతోనే మనము సిపిటి కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం అకౌంట్ ఓపెన్ చేసేసి ఆ అకౌంట్ నుంచి ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని దాని ప్రకారము ఇక్కడ ఏ ఖర్చులు మెయింటెనెన్స్కి నెక్స్ట్ కంటిన్యూగా మనం చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాము. సార్, ప్రజలకి టోటల్గా ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది? ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది? మార్చి కల్లా అందుబాటులోకి వస్తుందండి. సార్, అంటే వచ్చే సంవత్సరం మార్చి ఈ సంవత్సరం మార్చి. ఇది అక్టోబర్ రాబోయే సమ్మర్లో. సార్, ఓకే. అయితే వన్యప్రాణులు ఎక్కువ ఉన్నాయి, ముఖ్యంగా వచ్చి చిరుతపులు ఎక్కువ సంచారం ఉందని చెప్తున్నారు. వచ్చే వాళ్ళకి, ప్రజలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఫారెస్ట్ తరఫున అంటే మీ అధికారులు ఎటువంటి భద్రత ఏర్పాటు చేయించారు? ఓకే అండి. ఇక్కడ న్యాచురల్గా చిరుతపులు తిరుగుతున్నాయి. యాక్చువల్గా మనుషుల్ని ఎక్కడ అటాక్ చేసినట్టు లేవు. గుంపుగా ఉండాలి. గుంపుగా ఉంటారు. మా స్టాఫ్ కూడా తిరుగుతుంటారు. డే టైం అయితే రావండి. నైట్ టైము అట్లా వచ్చి రోడ్ క్రాసింగ్ అట్లా కూడా జరుగుతుంటాయి. అప్పటికి కూడా అడవి ఉంటుంది కదా, టెంపుల్